ఒక కార్యకర్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దేశానికి ప్రధానమంత్రిగా అయినటువంటి చరిత్ర కేవలం ఒక భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. రాజకీయాలలో యువత చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తితో తెలియజేసుకుంటున్నా. భారత్ మాతాకి. పాయల్ శంకరన్న గారికి ధన్యవాదాలు. మనకు విశిష్ట అతిథిగా చేసినటువంటి మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు మన ప్రియతమ నాయకులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. వర్షం బదులు చల్లబడుతున్నట్టున్నారు పైకి. ఒక కృష్ణరావు చాలా పెద్ద ప్రోగ్రామ్ ప్లాన్ చేసేయండి. వర్షం వచ్చి అయినా పర్లేదు, మనం వర్షమైనా ఏదైనా కూడా కమిట్మెంట్ తో పనిచేసే కార్యకర్తలు అంటే ఇట్లుంటారు. వర్షం పడ్డా ఎండ కొట్టినా ఏదైనా కూడా అన్నిటికీ తట్టుకుంటూనే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళు పోయారు. కొట్టమూరులు ఉపరిపరిచిన వాళ్ళు వర్షం తడితే గ్లామర్ దెబ్బతింటారు వాళ్ళది. ఇక రండి. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వర్షంలో జరిగే ప్రోగ్రామ్ ఎక్కడంటే ఎక్కడ కరీంనగర్. ఇప్పుడు శంకరన్ పోయి చెప్తాడు కదా, అందుకే కరీంనగర్ అంటేనే ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే అందుకే శంకరన్ ప్రత్యేకంగా కరీంనగర్కి వచ్చేయండి. వాళ్ళు మా రగన్ వచ్చేయండు, రగన్ వచ్చేయండు, మా ఆంధ్రప్రదేశ్ సభ వచ్చేయండు, ఆంధ్రప్రదేశ్ సభ నువ్వే. కాబట్టి ఇవాళ జిద్దే ఉండాలి, మనకు హైయెస్ట్ మెంబర్షిప్ ఉండాలి లేదా? మన నెంబర్ చెప్పున్నాడు సార్, నేను 1, 2, 3 అంటే స్టార్ట్ చేయాలి. ఒక పని చేద్దాం, ఈ స్టేజ్ కాదు, ఈ స్టేజ్ మీద వరకు స్టేజ్ కింద పోటీ పెడదాం. ఫస్ట్ మీరా, ఫస్ట్ వీళ్ళ, ఫస్ట్ వీళ్ళు గట్టిగా నెంబర్ చెప్తారు, వీళ్ళకంటే ఎక్కువ మీరు చెప్పాలి. గట్టిగా నిజవంతులు ఒకటి పడి గట్టిగా రాలి. ఫస్ట్ 1, 2, 3 అంటే ఇక్కడ చెప్పాలి. 1, 2, 3 తింటే ఏమవుతుంది. ఇప్పుడు మీరు 1 గట్టి అంటారు కదా, 1, 2, 3 ఒక వాసన ఒక్కది తినబడుతుంది, వెళ్ళినబడుతుంది. ఇది గట్టి అన్నారు మళ్ళా 1, 2, 3 ఇదే గట్టిగా ఉంటుంది. నేను అవద్దని చెప్పా కదా, అవునా కదా? సుఖబాయ్ ఏగేది ఏమన్నది ఇదే గట్టిగా ఉంటుంది కదా. మళ్ళీ చెప్పాను, మళ్ళీ అంటారా? 1, 2, 3 మీకు ఇద్దాం తిరిగాను ప్రైజ్. ఈ నెంబరు రాత్రి నిద్రలకి లేపినా కూడా చెప్పాలి అంటే రాత్రి మళ్ళీ అనేరు. వీటిలో పరిచయం కాదు. మరి షాపింగ్ పోయినా, టెంపుల్ పోయినా పూజారితో మాట్లాడాలి, షాపింగ్ పోయినా కూడా షాప్ యాజమాన్యంతో మాట్లాడాలి, అన్న కస్టమర్స్ తో మాట్లాడాలి. బార్లకు మాత్రం పోకండి. అది పోతాం, మనం పోం కదా. గట్టిగా తప్పడుతున్నామైతే మనం అన్ని ప్లేట్లలో మనం ప్రజలతో మెప్పించి వాస్తవ విషయాలు చెప్పి, మన కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఇన్సూరెన్స్ అది ఇది బంపర్ ఆఫర్స్ లేవు, ఉన్నాయా? మనం దేశము, ధర్మము, సమాజం, పేదోళ్ళు, దానికోసం మాత్రమే పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళ మెంబర్షిప్ కాకుండా బంపర్ ఒక్కరికే మార్కెటింగ్ వాళ్ళకి ఇస్తారు తెలుసా? వాళ్ళు ఆన్లైన్ మెంబర్షిప్ ఒప్పుకోరు, ఎందుకంటే కూర్చొని కొట్టాలి కదా. మార్కెటింగ్ కూడా ఇస్తారు వాళ్ళు, టైల్ కట్టి అది కట్టి మొత్తం మార్కెటింగ్ ఇస్తారు మెంబర్షిప్ కోసం. కానీ మనం ఏం చేయకుండా మనం పోయినసారి 18 కోట్ల మెంబర్షిప్ చేసి ప్రపంచంలో అత్యధిక సభ్యత్వం ఉన్న ఏకైక పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈసారి ఏం చేస్తున్నాం? 10 కోట్లు వేస్తున్నాం. ఈసారి ఎంత? 10 కోట్లు. 10 కోట్లు మన జేపీ నడ్డా గారు, అమిత్ షా, మోడీ గారికి మాట ఇచ్చారు. అరే మా కార్యకర్తలు తోపుడు సార్, మీ ప్రధానమంత్రి వాళ్ళకి కష్టపడి పనిచేశారు, ఈసారి 10 కోట్ల సభ్యత్వం చేస్తామని చెప్పి మనందరు నమ్మి మన జేపీ నడ్డా గారు మోడీ గారికి మాట ఇచ్చారు. దానిలో తెలంగాణలో కూడా మనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి? మన ఎంపీ ఎలక్షన్స్ 77 లక్షల ఓట్లు వచ్చినాయి. తెలంగాణలో 77 లక్షల ఓట్లు వచ్చినాయి. మరి 70 లక్షల మంది మన నరేంద్ర మోడీ గారు చూసి, పార్టీని చూసి పూర్తిగా ఓటేశారు కదా, మిమ్మల్ని చూసి ఓటేశారు కదా. మరి 70 లక్షల మంది మెంబర్షిప్ చేయరాదా? మనం చేయొచ్చు కదా. కాబట్టి నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఉన్నాయా? దానిలో గెలవాలి అంటే మీరు ఏం చేయాలి?
మెంబర్షిప్ పక్కా ప్రతి పోలింగ్ బూత్ కూడా హైయెస్ట్ మెంబర్షిప్ ఇవ్వాలి. ఇప్పుడు మొన్న ఎన్నికల్లో 80% ఓటింగ్ దాటిన వాళ్ళకు సన్మానం చేస్తున్నాం. మా వాళ్ళు లిస్టు తయారు చేస్తలేరు. రోజుకొకరి పెడుతున్నారు దానికి. మీరు అందరూ నేనే చేస్తున్నాను అనుకుంటే రెడీ ఉన్నాయి, నేను రెడీ ఉన్నా. మా కృష్ణారెడ్డి చేస్తారు. కృష్ణారెడ్డి కారణం దానికి. కృష్ణారెడ్డి, మీసాల చంద్రన్న, ప్రతాప్ లక్ష ముగ్గురే కారణం, ప్రవీణ్ నలుగురు కారణం. 80% మెంబర్షిప్ పోలింగ్ దాటిన వాళ్ళు 80% ఓట్లు. అంతే జగన్, అంతే కదా. వచ్చిన బాబు పక్కా హైయెస్ట్ ఓట్లు వచ్చితే మనం వాళ్ళకి సన్మానం చేస్తున్నాం కూడా రెడీ. అది ఈసారి హైయెస్ట్ మెంబర్షిప్ చేసిన వాళ్ళకి నేనే సన్మానం చేస్తాను. హైయెస్ట్ మెంబర్షిప్ చేసే బూత్లకు చేస్తా, హైయెస్ట్ మెంబర్షిప్ అయ్యే మండలానికి చేస్తా, హైయెస్ట్ మెంబర్షిప్ అయ్యే అసెంబ్లీ కూడా చేస్తా. కానీ లిస్ట్ చూస్తే మనం తక్కువగా పడుతుంది. మీరు లాస్ట్ కాదు, ఎవ్రీ 3 days ఒకసారి లిస్ట్ మనకి వస్తుంది. ఎవ్రీ 3 days 4 days లిస్ట్ వస్తుంది. ఏ అసెంబ్లీ వారిగా ఎంత మెంబర్షిప్ అయిందో పక్కా లిస్ట్ వస్తుంది. దానిలో మీరు ఫస్ట్ ఉండాలా లాస్ట్ ఉండాలా డిసైడ్ చేసుకోండి. ఇప్పటికైతే 10 లోపల కరీంనగర్ పార్లమెంట్ లేదు. 10 లోపల కరీంనగర్ పార్లమెంట్ లేదు. నేను చెప్పినా నిన్న ఈ రామచంద్ర గారు ఫోన్ చేస్తే, అన్న మామూలుగా వడుకున్నారు, లేస్తా మాత్రం తట్టుకోలేరు మీరు అని చెప్పినా అన్న. మరి మీరు ఎప్పుడు లేస్తారో మరి లేస్తారా లేదా? హైయెస్ట్ మెంబర్షిప్ అన్నదే కదా పక్క. నేను మాట ఇవ్వాలి కదా. నడ్డా గారు మోడీ గారు మాటిస్తాడు, నేను కిషన్ గారు మాటిస్తా. మా కరీంనగర్ పార్లమెంటే హైయెస్ట్. చూద్దామని ఇక్కడ ఏ అసెంబ్లీకి ఎక్కువ మెంబర్షిప్ అయితే చూద్దాం. జిద్దిది ఆ మండలం అధ్యక్షుడితో పాటు ఆ మండల పదాధికారులు అందరూ కూడా దీని పార్టీలే. అన్న మండల అధ్యక్షుడు చేసుకుంటాడని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే మన పార్టీ ఇతర పార్టీకి భిన్నమైన పార్టీ. ఇంతకు కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు అనేక మంది ఇలా బలిదానం మేరు కావాలి, ఈ సిద్ధాంతం కోసం బలిదానం మేరు. కాబట్టి మొన్న అందరం కష్టపడి పనిచేస్తే, కార్యకర్తలు అందరూ కష్టపడి పనిచేస్తే ఇలా నేను గెలిచినాను. ఇవాళ రాష్ట్రంలో 8 పార్లమెంట్ స్థానాలు గెలిస్తాం. మనం గెలిచినప్పుడు ఆ స్థాయి ఓట్లు, ఆ స్థాయి మెంబర్షిప్ మనకు రావాలి. రేపు మీ గ్రామ పంచాయతీలో, మీ కార్పొరేషన్, మున్సిపాలిటీస్ లో మీరు ఈజీగా గెలవాలంటే మీ గ్రామాల్లో ప్రతి ఒక్కరితో మెంబర్షిప్ చేయించుకోండి. మెంబర్షిప్ చేసిన వ్యక్తి ప్రతి ఒక్కరు మనకు పక్కా ఓటేస్తారు. బీజేపీ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత పార్టీ నాది అనుకుంటాడు ఆయన. అరే భారతీయ జనతా పార్టీ నాది, నా పార్టీ, నా సొంత పార్టీ అనుకుంటాడు. అనుకుని ఓటేసేటప్పుడు ఏం చేస్తాడు? ఎదుటోడు పైసలు ఇస్తాడు. సార్ వీడు పైసలు ఇస్తే నాకేది, నేను నా పార్టీకి ఓటేస్తా అనుకుంటా తప్ప ఇంకో పార్టీకి అనుకోడు. ఓటేస్తా అనుకుంటాడా? కాబట్టి నా పార్టీ భారతీయ జనతా పార్టీ అని ప్రజలు భావించాలంటే ప్రజలందరితోని మనం ఓటేయించాలి. ఇది మీకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో అంది వచ్చిన మంచి అవకాశం. మీరు ఇప్పుడు ఇంటిని తిరిగి మీ పోలింగ్ బూత్ల వారిగా మెంబర్షిప్ చేసుకుంటే ఇవాళ మీరు 100% అన్ని గ్రామ పంచాయతీలు మనం గెలుస్తాం, అన్ని మున్సిపాలిటీస్ మనం గెలుస్తాం. మెంబర్షిప్ ఎవరు ఎక్కువ ఇస్తారో, ఎవరు పార్టీ కోసం కష్టపడతారో వాళ్లకు మాత్రమే టికెట్స్, వాళ్ళకు మాత్రమే. పార్టీ కోసం పని చేసుకుంటే నేను షోపులో వేస్తాను, టికెట్ రావు, టికెట్ అస్సలు రాదు. మెంబర్షిప్ 100% కష్టపడి పనిచేయాలి, పార్టీ కోసం పనిచేయాలి. పార్టీ ఇచ్చే ప్రోగ్రామ్ చేసిన దానికోసం పనిచేయాలి. పైరోలు మనల్ని నడవాయి, మీకు తెలుసు, పైరలు నడవాయి పక్కా సర్వే ఇస్తాం. ఏ నాయకుడు ఇలా పార్టీ కోసం ఆయా గ్రామాల్లో, ఆయా వార్డులో, పోలింగ్ బూత్ లో పనిచేశారు వాళ్లకు మాత్రమే టికెట్స్. మీరు మర్చిపోదు జిల్లా, మీరు మెంబర్షిప్ పక్కాయాలే. ఎందుకు చెప్తున్నా అంటే ఇది మెంబర్షిప్ చేయడం కాదు, ప్రతి వ్యక్తితో మనం మెంబర్షిప్ చేసుకుంటే ఓటు మనకు వస్తాయి, ఆయన ఓటు మనకి వేస్తాడు. కాబట్టి ఇట్లా పనిచేయండి అన్న. టైంకి అన్ని మారిపోతే మారే నాకు తెలుసు, నేను ఇచ్చిన మాట పక్కన పెట్టుకుంటా. తెలుసు పార్టీ విషయంలో 80% కాంప్రమైజ్ కాదు. ఇలా మెంబర్షిప్ ఎవరు చేస్తారో అంత రిపోర్ట్ నాకు వస్తుంది, అంత రిపోర్ట్ వస్తుంది. ఎవరు మెంబర్షిప్ చేస్తారో ఇది ఒక పండుగ లెక్క జరగాలి. ఒక పండుగ లెక్క ప్రతి ఒక్కరు కండువ వేసుకోవాలి, మీ పోలింగ్ బూత్లో తిరగాలి, షాప్ పోతే షాప్ లో కానీ. ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితి తెలుసు మనకు. ఇవాళ 2028లో ఇక కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో కూడా విరక్తి స్టార్ట్ అయింది. ఈ బీఆర్ఎస్ పార్టీ అంటే అది అవుట్డేట్ పార్టీ, అది దాన్ని ఎవ్వరు పట్టించుకోరు. ఎందుకంటే ఏం లేదు అంటే కేసీఆర్ యాగాలు చేసి స్టార్ట్ చేసిండు, మళ్ళీ యాగాలు చేస్తున్నాడు. ఇప్పుడు నవగ్రహ యాగం అంట, నేను దశగ్రహ యాగం చేయి, నువ్వే పెద్ద గ్రామమే, అవునా కదా? నవగ్రహాలు దశగ్రహాలు ఉన్నాయి తెలంగాణకు. ఆ దశగ్రహం 10వ గ్రహం ఏదంటే కేసీఆర్ 10వ గ్రహం. అందుకే కేసీఆర్ ఆ గ్రహం చేస్తే, ఆ యాగం చేస్తే మంచిది. ఇప్పుడు ఏంటంటే ఎవరి కోసం యాగం చేయాలి? కేసీఆర్ ఖమ్మంలో వర్షాల వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని మంచి చూసుకోవాలని యాగం చేయాలి.
హైదరాబాద్ లో నష్టపోతున్నారు, కరీంనగర్ లో నష్టపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వరదల వల్ల నష్టపోయిన రైతుల కోసం, ప్రజల కోసం యాగాలు చేయాలి. దాని గురించి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ఇంతవరకు మాట్లాడలే. అంటే అప్పుడు మాట్లాడలే, ఇప్పుడు అసలే మాట్లాడాడు. ఆయన మళ్ళీ అధికారం రావడానికట, ఆయన ఎమ్మెల్యేని కాపాడుకోవడానికి ఇవాళ యాగాలు చేస్తున్నట్టే. ఒక్కసారి యాగాలు చేస్తే తెలంగాణ సరే పూజలు చేయాల్సిందే, పూజలు వ్యతిరేకం కాదు, కానీ ఏ పూజ చేసినా సమాజానికి మంచిగా ఉండాలి, అందరి గురించి మాట్లాడుకోవాలి. అదే వరదలతో ఫామ్ హౌస్ లో ఉన్నాడు, బిడ్డ బయలు నుంచి బయట రానే యాగం చేస్తాడు. ఇది తెలంగాణ సమాజం అవసరం. మళ్ళీ ఆయన ప్రజలు కూడా రీఎంట్రీ అట, నీకు నో ఎంట్రీ బోర్డు పెట్టిన ప్రజలు, మళ్ళీ రీఎంట్రీ ఎక్కడ నీకు? ఇంకా పాలిటిక్స్ లో నో ఎంట్రీ బోర్డు తలిగేసి రాపండి, పార్టీకి నీకు తలిగేసి రాపా. కాబట్టి యాగాలతో మళ్ళీ ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి పాలిటిక్స్ లో నో ఎంట్రీ బోర్డు తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాసి పెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలే. ఇలా భరోసా, రైతు భరోసా మీద గాని, రుణమాఫీ మీద గాని, ఇవాళ బోనస్ విషయంలో గాని, ఇలా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, తులం బంగారం ఇస్తున్నారు, స్కూటీలు ఇస్తున్నారు, నోటిఫికేషన్ ఇస్తున్నారు, ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు, రేషన్ కార్డు ఇస్తున్నారు. ఇవి ఇవ్వకుండా ఈ అన్ని దృష్టి మళ్లించడానికి హైడ్రాన్ స్టార్ట్ చేశారు. హైడ్రా పెద్దోళ్ళని కొట్టడానికి మేము వ్యతిరేకం కానే కాదు, కానీ పేదలకు కొట్టే ముందు ఆలోచన. టీవీ చూస్తుంటే ఏడుస్తూ ఒక్కొక్కరు వచ్చి పేదలు కిరాయికున్నోని కనీసం నోటీస్ ఇవ్వకుండా కిరాయికున్నోళ్ళను, కిరాయికి ఏం చెప్పనా, ఇక కిరాయికున్నోళ్ళు పర్మిషన్ ఉందా, ఇది హైడ్రాల్ వస్తుందా, ఇది చెరువులు ఉన్నదా, ఇది నిషేధ ప్రాంతంలో కట్టినా కిరాయి తీసుకుంటాడా? కిరాయాలు అరే నువ్వు ఓనర్ కొట్టు, ఎవరితో పైసలు కొట్టు, ఎవరిద్దరు పెద్దలు మొత్తం వద్దాం ఏమన్నా. కిరాయికున్నోళ్ళు ఈ షాప్ లో సామాన్ ఉంటే అర్ధరాత్రి వచ్చి జేసీబీతో కొడుతుండే, నేను ఏడుతున్నాను, నేను పెట్రోల్ పట్టుకున్నారు. నేను కిరాయి కూడా ఏం పాపం చేసిన, కిరాయి కూడా ఏడుస్తాడు, ఇల్లు చేస్తాడు. నువ్వు చెప్పవుతారు ఖాళీ చేయమని చెప్పు, ఖాళీ చేస్తారు, ఖాళీ చేసుకునే అవకాశం. వాడు పొట్ట కూటి కోసం వ్యాపారం చేసుకుంటే అర్ధరాత్రి వచ్చి కిరాయాలను ఇలా జేసీబీతో కొడితే ఇదెక్కడ హైడ్రా? హైడ్రా మీద మంచి విశ్వాసం పోతుంది ఇలా ప్రభుత్వం వ్యవహారాల వల్ల. మొన్నటి వరకు హైడ్రాకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వ్యతిరేకించే పరిస్థితి ప్రభుత్వమే కొన్ని తీసుకునేది వాళ్ళ. ఎస్ నేను సపోర్ట్ చేసిన హైడ్రాక్, ఇప్పుడు సపోర్ట్ చేసిన హైడ్రాక్ నేను. కానీ పెద్దోళ్ళు కొట్టు, కిరాయికున్న పేదలను కొడితే వాడు ఎక్కడ చూడాలి? అరే ఇల్లు జాగ్రత్త కొనేటప్పుడు, ఇల్లు కొనుక్కున్నప్పుడు ఏం చేస్తున్నా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? వాళ్ళకు ఉన్నాయి. లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా? వాళ్ళకు ఉన్నాయి. మున్సిపల్ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉందా? వాళ్ళకు ఉంది. ఓనర్షిప్ సర్టిఫికేట్ ఉందా? ఉంది. హౌస్ నంబర్ ఉందా? ఉంది. మీటర్ ఉందా? ఉంది. కరెంటు బిల్లు, కరెంటు అది ఉందా? ఉంది. ట్యాప్ కనెక్షన్ అన్ని ఉన్నాయి. బిల్లు కడుతున్నారు, ప్రభుత్వం తీసుకుంటున్నారు. పర్మిషన్ ఇచ్చిన ఏం చేయవు నువ్వు? పెద్ద పెద్ద బిల్లు వేసి వెళ్ళిపోవు, ఒక్కరి ఊడబట్టి మొత్తం సినిమా చూపడుతున్నావు. ఇలా పేదలకు కొట్టే పరిస్థితి వచ్చింది ఇవాళ. కాబట్టి హైడ్రా పేరు చెప్పి రుణమాఫీ గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఇవాళ, చర్చ లేదు ఇవాళ. పేపర్లు రాస్తావే, టీవీ చూపోతావు. ఇక రుణమాఫీ వేది, రైతు భరోసా వేది, అన్ని పోయినాయి ఇవాళ. దాని గురించి 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి కూడా హైడ్రా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం డ్రామాలు ఆడుతున్నది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి. ఆపదలున్న రైతులు, ఆపదలు ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. యువకులు ఉద్యోగాలకి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి అంత మొత్తం పబ్లిక్ ను ఏదో బ్లఫ్ చేయడానికి ఎలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వ్యతిరేకత ఉంది. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం పోయిన వెంటనే మెంబర్షిప్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పోవడమే మన పని, చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరందరూ దయచేసి ఆలోచించండి. కార్యకర్తలందరూ కూడా కరీంనగర్ పార్లమెంట్ లో ఒక ఛాలెంజ్ గా తీసుకొని, మీరంతా ఒక జిద్దుగా తీసుకొని, ఇలా సంకల్పం తీసుకొని మనం హైయెస్ట్ మెంబర్షిప్ చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ 3 days కోసం వచ్చే లిస్టు నేను చూస్తా ఉంటా. దానికి మళ్ళా మీతో మాట్లాడుతూ ఉంటా. నాతో ఫోన్ వచ్చే ప్రయత్నం చేసుకోకండి. శబాష్ అని ఫోన్ రావాలి తప్ప మీరు మెంబర్షిప్ చేస్తలేని ఫోన్ వస్తే మీకే ఇబ్బంది. మొన్న ఎన్నికలప్పుడు ఎట్లా కష్టపడి ప్రతి పోలింగ్ బూత్ వారిగా పనిచేసారో ఇప్పుడు కూడా కష్టపడి పనిచేయాలి. మనకు 2 నెలల సమయం అవసరం లేదు, 2 months మనకు అవసరం లేదు. ఇలా డేట్ ఎంత చేయాలా? 9th. ఇప్పుడు వినాయక నవరాత్రులు మనకు అవకాశం, అది కూడా ఎప్పుడు కంప్లీట్ చేద్దాం మీరే చెప్పండి. ఎప్పుడో కంప్లీట్ చేద్దాం? వారంలో సరిపోతుందా? 1 week సరిపోతుందా? 1 week అంటే పోలింగ్ బూత్ అధ్యక్షులు కొంచెం పెద్ద ముచ్చటగా అధ్యక్షులు తెలుసుకుంటే ఎన్నో చేద్దాం చెప్పండి. మీరు చాలా మండలం మీరు చెప్పురన్నా.
10 days. సరే 15 days చేద్దాం. మరి ఎడం చేయాలా రచన ఇక 9 25 వరకు చేద్దాం. 25th రోజు మళ్ళా సేమ్ అన్ని అసెంబ్లీలో అన్ని మండలాల వారిగా రివ్యూ చేస్తున్నాను. అసెంబ్లీ మొత్తం చేయ మండలాల వారిగా నేను రివ్యూ చేస్తా. అసెంబ్లీ కేంద్ర నేతృత్వంలో రివ్యూ చేస్తాం. మేము ఏ మండలంలో తక్కువ వచ్చినా కూడా వాళ్ళే బాధ్యతలు, మండలాధ్యక్షులు మండల పదాధికారులే బాధ్యతలు. మీరు ఏం చేస్తారో మెంబర్షిప్ పక్క హైయెస్ట్ మెంబర్షిప్ ప్లాన్ ప్రకారం చేయాలి. కండువలు వేసుకోవాలి, క్యాంప్స్ పెట్టుకోవాలి, ఏమైనా ప్లాన్ ప్రకారం పోయి ప్రతి ఇంటికి పోయి మెంబర్షిప్ పెంచాలి. ఇది మండలాధ్యక్షులే బాధ్యత. మళ్ళీ చెప్తున్నా, టికెట్స్ గికెట్స్ పోటీ అంటే పార్టీకి పనిచేసిన టికెట్స్, పార్టీకి పనిచేసి శివపుడ వేస్తే ఎన్నికలప్పుడు టికెట్స్ ఇవన్నీ తెలుస్తాయి. ఇవన్నీ కూడా కాబట్టి దయచేసి ఆలోచించండి. మనం హైయెస్ట్ మెంబర్షిప్ ఇవ్వాలి. ఇలా కరీంనగర్ పార్లమెంటు ఏందో మనం ఆ దమ్మేందో చూపెట్టాల్సిన బాధ్యత ఉంది. ఇలా ఇద్దరు వచ్చారు, మంచిర్యాల జిల్లా వచ్చారు, ఆదిలాబాద్ జిల్లా వాళ్ళ ముందర ఇప్పుడు నేను మాట్లాడక మీరు చేయడానికి వచ్చేది చేస్తారా పక్క 100%. సరే పక్క ఇక నేను మాట చేయాలి కదా. చలో అందరికి ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. ఇప్పుడు అందరు మెంబర్షిప్ చేసారు, అందరూ మళ్ళీ ఫోన్ చేయరు, అందరూ తరసాయేది తరతాయా చేయదు. మళ్ళీ అందరు అనుకుంటారు వేయాలి 88 అందరు అనుకుంటే వేయాలి. ఇప్పుడు కొట్టుకుంటా నెంబర్ కొట్టుకుంటా 88 00 00 2024 అన్న. ఈ షాప్లలో కూడా అందరన్నా 88 00 00 2024. చలో అది మొత్తం డీటెయిల్స్ ఇవే చెప్పాలి. కృష్ణాడి వచ్చేసింది అండి, మొన్న వేస్తే చేయాలి. మొన్న అయిపోయింది అక్కడ. చలో ఎవరది తీసుకో, శంకర్ నీయే.